కామధేను 2500 ఎకరాలు ఈ కామధేను బ్రీడింగ్ సెంటర్ ఉందో ఇది చాలా రోజుల నుంచి ఉంది అధ్యక్ష. అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి మెడికల్ కాలేజ్ ఒకటి, పశువైద్య కాలేజ్ ఒకటి కావాలని చెప్పి అడిగారు సభ్యులు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో 4 పశువైద్య కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. మనకు అందులో 325 మంది బీవీఎస్సీ డాక్టర్స్ ఉన్నారు, 80 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 10 మంది పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఈ 4 కూడా ఒకటి తిరుపతి, ఒకటి గన్నవరం, ఒకటి పొద్దుటూరు అధ్యక్ష. రాష్ట్ర విభజన తరువాత 2019 మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా గరివిడిలో ఒక పశు వైద్య కళాశాల మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వెంటనే పశు వైద్య కళాశాల మంజూరు చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం పశు వైద్య కళాశాల మంజూరు చేస్తుందో ఇది మనకి VCI వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళు కొన్ని సీట్స్ కానీ ఫండ్స్ కానీ ఇవ్వాలి అధ్యక్ష. 2019లో గరివిడిలో మనం ఈ కాలేజ్ పెడితే ఈరోజు వరకు రికగ్నేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంతవరకు రికగ్నేషన్ రాకపోవడం ఏంటని చెప్పి పరిశీలన చేస్తే కనీసం రికగ్నేషన్ ఇమ్మని చెప్పి కూడా అడిగిన సందర్భం లేదు అధ్యక్ష. ఇప్పుడు అక్కడ విద్యార్థులు రిలీవ్ అయిపోయారు, వాళ్ళకి రికగ్నైజేషన్ లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి వీలైనంత తొందరగా ఈ గరివిడి పశు వైద్య కళాశాలకి రికగ్నేషన్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పుడు ఎవరైతే డాక్టర్లు రిలీవ్ అవుతున్నారో మన రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరానికి సరిపోతున్నారు అధ్యక్ష. అందువల్ల మనం కొత్తవి పెట్టుకోవడానికి అవకాశం లేదని చెప్పాను. తప్పనిసరిగా నాకు తెలిసి కొచ్చిను అక్కడ చాలా ల్యాండ్ ఉంది. ఏదైతే మనకి వెంకయ్యనాయుడు గారి సహకారంతో దేశంలో 2 బ్రీడింగ్ సెంటర్స్ ఇస్తే అందులో ఒకటి నెల్లూరు జిల్లా మనకు వచ్చింది. అది వేస్ట్గా పడి ఉంది, వాటర్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒక టీంకి పంపించి నేను కూడా అటు వెళ్ళేటప్పుడు ఒకసారి చూసి ఇది PPP మోడల్లో కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని దాన్ని యూసేజ్లోకి తీసుకురావడానికి ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా నేను సభ్యుడికి హామీ ఇస్తున్నాను. ముందు టీంకి పంపిస్తాను, తర్వాత నేను కూడా వెళ్తాను అని చెప్పి మీ ద్వారా సభ్యుడికి తెలియజేస్తున్నాను. ఇక మీరు ఫాలోఅప్ చేసుకోవాలి.